3.5 acres ల్యాండ్ ఫర్ సేల్ ఆన్ నేషనల్ హైవే. ఈ హైవే వచ్చేసి విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కరెక్ట్గా 96 కిలోమీటర్స్ ఉంది మనకి అవుటర్ రింగ్ రోడ్. అండ్ ఈ ప్లేస్లో మనకి ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. అండ్ ఈ టోల్ గేట్ రాకముందు లెఫ్ట్ సైడ్లో ఉన్న టువర్డ్స్ హైదరాబాద్కి వచ్చే రోడ్డుకి ఇక్కడ 3.5 acres హైవే ఫేసింగ్లో ఉన్న ఒక కమర్షియల్ ప్లాట్ ఫర్ సేల్. కమర్షియల్కి కానీ లేదంటే ఒక ఫార్మింగ్కి కానీ ఫామ్ హౌస్కి కానీ అన్ని విధాలుగా పనికొచ్చే ఒక మంచి 3.5 acres ల్యాండ్ ఫర్ సేల్. మనకి ఈ 3.5 acresలో రోడ్ ఫేసింగ్ ఆల్మోస్ట్ దాదాపుగా 400 feet వస్తుంది అనమాట. అంటే జస్ట్ ఇమాజిన్, చాలా పెద్ద రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి 3.5 acresలో. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కొర్లపహాడ్ అనే విలేజ్ దగ్గర ఉన్నాను. అండ్ మండల్ వచ్చేసి కేతిపల్లి మండల్ అండ్ నల్గొండ డిస్టిక్ వస్తుంది. అండ్ హైదరాబాద్ నుంచి కుకట్పల్లి నుంచి ఒక 130 kilometers నేను ఇక్కడికి వచ్చాను. సో నేను ఇక్కడికి రావడం మాత్రమే చూసుకున్నాను, మిగతా డిస్టెన్స్లన్నీ మనం ల్యాండ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 3.5 acres ఒక మంచి రెడ్ సాయిల్ ఉన్న ఒక మంచి తోట. ఇది ప్రస్తుతానికైతే తోట అంటే మనకి పత్తి చేను వేశారు. ఇదంతా కూడా 3 acres పత్తి చేను ఇది. సో దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నేషనల్ హైవే ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి ఫేసింగ్ ఉన్న ప్రాపర్టీ అనమాట. సో ఈ రోడ్డుకి ఫేసింగ్ ఎలా ఉంది, తర్వాత ఈ ప్రాపర్టీ ఎలా ఉంది అనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఎంటైర్ 3.5 acres కూడా పత్తి చేనే వేశారు. అండ్ దీంట్లో బోర్వెల్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమీ వేయలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఎక్కడైనా సరే బోర్వెల్ వేసే అవసరం రావట్లేదు, ఎందుకంటే సఫిషియెంట్ వాటర్ సరిపోతూ ఉన్నాయి. ఎందుకు సఫిషియెంట్ వాటర్ సరిపోతున్నాయి అంటే మనకి అంటే నార్త్ ఫేసింగ్ ఇది హైవే ఫేసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అంతా కూడా కెనాల్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సౌత్ ఫేసింగ్ అంతా కూడా కెనాల్ ఉంది. అండ్ నార్త్ సౌత్ ఇటు సైడు వెస్ట్ ఫేసింగ్ కూడా కెనాల్ ఉంది. అండ్ నేను ఇంకా ఈస్ట్ సైడ్ వెళ్ళలేదు. సో ఆల్ 3 sides కూడా మనకి కాలువ ఉంది అనమాట. అంటే మనకి ఏదైతే శ్రీశైలం కెనాల్ నుంచి వాటర్ వచ్చే కెనాల్స్ ఉన్నాయో దానికి డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అట్లా మనకి 3 sides వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి. సో ఒకవేళ మనము దీంట్లో ఇంకేదన్నా కమర్షియల్ యాక్టివిటీ చేసుకోవాలన్నా అంటే హైవేకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి ఏదన్నా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలన్నా లేదంటే ఒక ఈ మధ్య కొద్ది రోజులు ఈ కోళ్ళ ఫార్మ్స్ పెడుతున్నారు హైవేకి అడ్జసెంట్ ఉంటే. ఆఫ్ కోర్స్ అంటే హైవేకి ఆనుకొని ఉంటే ఎనీ ఇండస్ట్రీస్కి పనికొస్తుంది, ఎనీ రెస్టారెంట్స్కి, హోటల్స్కి. ఆఫ్ కోర్స్ మనకి హైదరాబాద్ విజయవాడ అంటే రెస్టారెంట్స్ చాలా ఫేమస్, ఎందుకంటే మనకి వెరీ నియర్ బై 7 Seasons 7 హోటల్ ఉంది. అండ్ వెరీ నియర్ బై రాజుగారి గది రెస్టారెంట్ ఉంది, రాజుగారి తోట రెస్టారెంట్ ఉంది. ఇటువంటి ఫేమస్ రెస్టారెంట్లు ఈ రోడ్లో చాలా ఉన్నాయి. సో మనకి 3.5 acres కాబట్టి రోడ్ ఫేసింగ్ కూడా సఫిషియెంట్ ఉంది కాబట్టి మంచి ఒక స్టార్ లెవెల్లో ఒక మంచి రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవ్-ఇన్స్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా ఏదన్నా ఆలోచించి కొత్త ఇండస్ట్రీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి దీని షేప్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. రోడ్ సైడ్ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ లోపలికి ఇదంతా కూడా మనకి బోర్డర్ అనమాట. ఈ బోర్డర్ కూడా స్ట్రైట్గా ఉంది, అంటే స్ట్రైట్గా ఉంది, మధ్యలో ఒక చిన్న వాగులాగా వెళ్తూ ఉంది అనమాట. అండ్ ఇది స్ట్రైట్, మళ్ళీ ఎండ్ అయిన తర్వాత ఎండ్ కూడా మళ్ళీ ఎడ్జ్ అంతా కూడా స్ట్రైట్గానే ఉంది. ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా అంతా కూడా స్ట్రైట్గానే వస్తుంది. సో 4 sides కూడా ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం రెక్టాంగిల్లో ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ మనకి నేను దీని డైమెన్షన్ కానీ లేకపోతే అదర్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీరు నాకు ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఆ నెంబర్కి కంప్లీట్ డీటెయిల్స్ డైమెన్షన్స్తో సహా పంపిస్తాను, ఇంక్లూడింగ్ లొకేషన్తో సహా పంపిస్తాను. మీరు ఈ రూట్లో ఎప్పుడైనా వెళ్తూ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. అండ్ లేదు మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నారు ఒకసారి వెళ్ళేసి వద్దామంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చేసి చూసుకొని వెళ్ళచ్చు. ఒకసారి నేను డిస్టెన్స్లు కూడా చెప్తాను. ఇక్కడ నుంచి మనకి ఏ ప్లేస్ ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది చెప్తాను నేను. ఫస్ట్ ఈ రూట్లో
మనకి రామోజీ ఫిలిం సిటీ ఫేమస్ కాబట్టి నేను రామోజీ ఫిలిం సిటీ ఫాస్ట్ చెప్తాను. 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. 96 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ. సో 96 కిలోమీటర్స్ రామోజీ ఫిలిం సిటీ. అండ్ రామోజీ ఫిలిం సిటీ ఇది కంప్లీట్గా లోపల ఇన్సైడ్ చూపిస్తుంది. ఇన్సైడ్ కాకుండా పెద్దంబర్పేట ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇది కూడా అంతే, సేమ్ 96 కిలోమీటర్స్ వస్తుంది మనకి ఔటర్ రింగ్ రోడ్. అంటే మనకి ఇంతకుముందు రామోజీ ఫిలిం సిటీ లోపల దాకా వెళ్ళింది. సో ఇది లోపల దాకా కాకుండా స్ట్రైట్గా వెళ్తే పెద్దంబర్పేట టోల్ గేట్ వస్తుంది. 96 కిలోమీటర్స్ అంటే లెస్ దెన్ 100 కిలోమీటర్స్లో మనకి ఈ ల్యాండ్ ఉందన్నమాట, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే. అండ్ చాలామంది ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ అడుగుతారు. సో మీరు ఆ లొకేషన్స్ అంతా కూడా మీరు ఓన్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనకి పెద్దంబర్పేట ఎగ్జిట్ నుంచి మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ ఒక 96 కిలోమీటర్స్ యాడ్ చేసుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా నల్గొండ డిస్టిక్లో వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి నకరేకల్ కూడా చాలా దగ్గరే ఉంది, వెరీ నియర్ బై. అండ్ రోడ్ పైన ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంది. అండ్ టోల్ గేట్ ఉంది నియర్ బై ఒకటి. అండ్ ఇటు సైడ్ ఇంకొక రెస్టారెంట్ ఒకటి ఉంటుంది కొంత డిస్టెన్స్లో, అంటే ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది ఇటు సైడు. అండ్ రైట్ సైడ్లో కూడా ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ లాగా ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు నేను ఈ రూట్లో కొన్ని ఆల్రెడీ చేశాను నేను. అంటే రోడ్డుకి దగ్గరలో ఉన్న రోడ్డుకి కొంచెము ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ చేశాను నేను. బట్ అప్పుడు నేను చేసినప్పుడు చాలామంది ఇండస్ట్రీస్ గురించి హైవే ఫేసింగ్, హైవే కనెక్ట్గా ఉన్నవి చాలామంది అడిగారు. సో మనకి ఈరోజు ఫస్ట్ టైము విజయవాడ హైవేకి ఫేసింగ్లో వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ విజయవాడ హైవే ఇప్పుడు అంతా కూడా చాలా పెద్దగా ఎక్స్టెండ్ అవుతుంది, అంటే 6-వే ట్రాక్ రోడ్ అవుతుంది ఇది. సో రోడ్డుకి కావాల్సింది ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది. దాని తర్వాత మిగిలింది 3.5 ఎకర్స్. అదర్వైజ్ ఇది 4.5 ఎకర్స్ దాకా ఉండేది. అండ్ రోడ్డుకి కట్టింగ్ తీసుకోగా అదంతా క్లియర్ అయిపోగా మనకి రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మనకి ఇప్పుడు 3.5. అది కూడా నేను ఒకసారి రోడ్డుకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అదంతా కూడా ఇంకా రోడ్ వైడింగ్కి వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు కానీ రోడ్ వైడ్ చేయలేదు, అదంతా ఫ్యూచర్లో జరిగేది ఉందన్నమాట. సో హవెవర్ మనకైతే రోడ్డుకి డైరెక్ట్ యాక్సెస్ అయితే ఉంది. సో మనం ఒకసారి ఏం చేద్దామంటే రోడ్డు పైకి వెళ్ళి ఒకసారి రోడ్డు పై నుంచి ఇట్లా క్లియర్గా చూసుకొని వద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయము, హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏదైనా సరే ప్రాపర్టీ డీల్ చేస్తే అది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మనము చేస్తాము. అండ్ ఇప్పుడు నేను 100 కిలోమీటర్స్ దాకా జర్నీ చేయటమే కాకుండా నా జర్నీ ఈరోజు టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ సైడ్ వెళ్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, విజయవాడలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ అమరావతిలో, నెల్లూరులో కూడా ఒక ప్రాపర్టీ ఉంది. ఇవి చేయటానికని చెప్పి నేను ఈరోజు మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. సో ఈ రూట్లో ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కర్ణాటకలో అయితే మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి చుట్టుపక్కల చాలా ప్రాపర్టీస్ రాబోతున్నాయి. అండ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా మీరు మాతోటి షేర్ చేయొచ్చు. అండ్ ఇది కంపల్సరీ నేను వెరిఫై చేసిన తర్వాతే, అంటే మీ దగ్గర లీగల్గా ఇష్యూస్ లేకపోతే మాత్రమే నేను ఇటువంటి వీడియోస్ తీసి సేల్ చేస్తుంటాను. అండ్ ఎంటైర్ కంట్రీ మొత్తంలో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మేము డీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే బిగ్ సైజ్ ల్యాండ్స్ నేను చాలా డీల్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ స్టేట్స్ ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్లో మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకేదన్నా ప్లేస్లో ప్రాపర్టీ ఉన్నా కూడా అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీలో కూడా ప్రాపర్టీ ఉంది సేల్కి. సో ఈ ప్రాపర్టీస్ కాకుండా మీకు ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు మాకు సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నడుచుకుంటూ రోడ్డుకి దాకా వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి మన గట్టు దగ్గర నుంచి, ఇదంతా కూడా మన గట్టు అనమాట. సో ఈ మన గట్టు దగ్గర నుంచి ఒకసారి టువర్డ్స్ రోడ్ సైడ్ వెళ్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యలో ఇది ఇది కెనల్, మనకి ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చేదో అది కెనల్ అనమాట. సో ఇదంతా కూడా మనము పైన ఇట్లా రోడ్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇది దాటిన తర్వాత ఇదంతా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ తీసేసుకుంది. ఇది హైవే, నేషనల్ హైవే. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ నేషనల్ హైవే దగ్గరకు వచ్చాము. సో మనము దీన్ని డైరెక్ట్గా రోడ్డుకి యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కరెక్ట్గా నేను నేషనల్ హైవే దగ్గర ఉన్నాను. సో నేనున్న దగ్గరలో టోల్ గేట్ కూడా మనకు ఒక 500 మీటర్సే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఈ 500 మీటర్స్ టోల్ గేట్ అన్న బోర్డుకి కరెక్ట్గా రైట్ సైడ్లో ఉన్న ప్రాపర్టీ మనది.
సో ఇది ఈ రోజుటి 3.5 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సేల్ ఆన్ విజయవాడ హైవే. సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఇవన్నీ మీకు రీచ్ అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని టచ్ చేయండి. సో దట్ మీకు నేను ఇమ్మీడియట్లీగా అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా వీడియోలు వచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ వాళ్ళ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి, ఎందుకంటే ప్రతి ఛానల్లో ప్రతి వీడియో కింద మా ఫుల్ డీటెయిల్స్ ఆఫీస్ అడ్రస్తో సహా ఉంటుంది. మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా మాకు మీరు రిఫర్ చేయొచ్చు. సో ఇది ఈ రోజుటి 3.5 ఎకర్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.